సోదరిమణులారా, అందరు ఎలా ఉన్నారు? కెనడాలో వీకెండ్ స్టార్ట్ అయింది. అది కూడా లాంగ్ వీకెండ్ అంటే బేసిక్గా మండే థ్యాంక్స్ గివింగ్ అంటే ఇక్కడ నేషనల్ హాలిడే అనమాట. సో సాటర్డే, సండే, మండే హాలిడే. ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. 1 వీక్ బ్యాక్ ఒక వింటర్ జాకెట్ కొన్నా నేను. ఇంటికి వచ్చి చూస్తే మన దగ్గర ఆల్రెడీ ఒక మంచి జాకెట్ ఉంది. సో ఆ జాకెట్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇంకా మనం బయటకు వెళ్తున్నామంటే మనల్ని పిక్ చేసుకోవడానికి ఒక 8 crores వెహికల్ వస్తుంది. 8 crores ఉంటుందంటారా? అన్నట్టు అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇదేనన్నమాట మనం జాకెట్ కొన్న అద్భుతమైన స్టోర్. అండ్ విన్నర్స్ ఇస్ అ వెరీ గుడ్ స్టోర్. ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఐటమ్స్ అట్ లో కాస్ట్. లైన్ చూసారా ఎంత ఉందో? వెయిట్ చేయాలి, తప్పదు. రిటర్న్స్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది అనుకున్నా. లైన్లో వెయిట్ చేస్తుంటే ఈ ఎండిపోయిన నిమ్మకాయలు, కొబ్బరి, ఈ నారింజ మిఠాయి ఇవన్నీ కనపడ్డాయి అనమాట. బేసిక్గా ఎంత ఉంటాయి? ఒక 200-300 ఉంటాయిలే, కెనడా కదా అని చూస్తే ఈచ్ ప్రోడక్ట్ 600 రూపీస్ ప్లస్ ట్యాక్స్. అంటే దాదాపు ఒక 700 రూపీస్ అనుకోండి. మామూలు స్కామ్ కాదు భయ్యా, ఇది పెద్ద స్కామ్. మనల్ని ఎవరు అడ్మైర్ చేయడం లేదు కాబట్టి మనల్ని మనమే అడ్మైర్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ అందానికి, ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారు, షాపింగ్ మాల్ అన్నది ఫ్రీ థెరపీ లాంటిది అన్నమాట. ఊరికే రావాలి, ఏం కొనాల్సిన అవసరం లేదు. వచ్చి అక్కడ జనాల్ని, ఆ షాపుల్ని, ఆ గోల అదంతా చూస్తే కొంచెం లైవ్లీగా ఉంటుంది. టైమ్ ఫర్ ఎ లెసన్. ఇలాంటి షాపులు ఆడిడాస్, లూలు లెమన్, జాక్ అండ్ జోన్స్ ఇలాంటి షాపులన్నీ మనల్ని కవ్విస్తాయి, నవ్విస్తాయి, ఊరిస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, ఆ మ్యానికిన్స్ వేసుకున్న డ్రెస్ని మనం కూడా ట్రై చేద్దామా, అలా మనం కూడా స్మార్ట్గా కనపడాలి అని చెప్పేసి చాలా చాలా ఎగ్జైట్ అవుతాం. అలాంటప్పుడే కంట్రోల్ ఉండాలన్నమాట. షార్ట్ టర్మ్ టెంప్టేషన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం మన గోల్స్కి చాలా దగ్గరగా వెళ్తాం అండ్ చాలా తొందరగా కూడా గోల్స్ అచీవ్ అవుతాం అనమాట. ఇప్పుడు మ్యానికిన్ చూడండి, ఆ జాకెట్ చూస్తే నాకే వెళ్ళి కొనాలని ఉంది, బట్ అదే కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. అలా కనపడిన వాటన్నిటిని వెళ్ళి కొనలేము కదా. బూట్లు ఇవన్నీ ఎప్పుడు ఉండే వ్యవహారాలు. 6 ఏళ్ళ నుండి వాడుకుంటున్న కుక్కర్ పాడైపోయింది. ముందు కుక్కర్ కొనాలి, లేకపోతే పప్పు చేసుకోవడం కష్టం అయిపోయింది. చలో చూద్దాం కుక్కర్లు ఏ రేట్లు ఉన్నాయో. తెచ్చుకో. కుక్కర్ తప్ప మిగతావన్నీ కనపడుతున్నాయి. ఇప్పటికో 10 నిమిషాలు అయింది నేను వెతకబట్టి, దొరకట్లేదు. రాసిపెట్ లేదనుకుంటా ప్రెషర్ కుక్కర్ కొన్నాం ఈరోజు. ఒక చిన్న థాట్, ప్రెషర్ కుక్కర్ అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే ఇట్స్ టూ మచ్ ప్రెషర్ టు ఫైండ్ ఏ కుక్కర్. దొరకడం లేదు భయ్, ఎంత వెతకాలి చెప్పు? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? దీన్ని చూసిన వెంటనే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. దీనికోసం తెగ కొట్టేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. సో మొత్తానికి షాపింగ్ మాల్ నుండి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వస్తూ ఎంత ఆకలి వేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ నా మనోశక్తి అన్నీ నశించిపోయినాయి. ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట ఆగేసి ఏదో ఒకటి తిని ఇంటికి వద్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. బట్ మన గోల్స్ నుండి మనం ఎప్పుడూ డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ ఇందుకోసమే మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో మీల్ ప్రెప్ రెడీగా ఉంది. ఒక 2 days క్రితం చికెన్ కర్రీ, రైస్, స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ చేసి పెట్టుకున్నాం కదా. నేను చెప్పాను ఆ రోజే 3.5 days వస్తుందని చెప్పి. ఎగ్జాక్ట్లీ. బట్ రైస్ చాలా తక్కువ ఉండే, సో చిన్నవి 2 చపాతీలు చేసుకున్నా. వెయిట్ లాస్కి ఒక చిన్న టిప్, మనకు బాగా ఆకలి వేసినప్పుడు ఇంకా ఇంత తినేద్దాం అంత తినేద్దాం, ఇంకా అసలు ప్లేట్ నిండా పెట్టుకొని కడుపు నిండా తినాలని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది. సో అలా ఆకలేసి అన్నం తినాలని కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ ఫుల్ వాటర్ తాగండి.
ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం అనమాట. అరే నేను ఇంత తింటా అంత తింటా చాలా ఆకలి మీద ఉన్నాను అని చెప్పి ఓవర్ ఈటింగ్ చేస్తాం. ఆ ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగితే మైండ్కి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట, ఓకే కడుపు కొంచెం ఫుల్ అయిందని చెప్పేసి. దాని తర్వాత ఎంత తినాలో అంతనే క్వాంటిటీ పెట్టుకొని తినండి. దాని తర్వాత కూడా మీకు సేషియేటెడ్గా అంటే కడుపు నిండినట్టుగా అనిపించకుండా చాలా ఎంటీగా ఉందనుకోండి, ఇంకొంచెం తినండి. అలా కొంచెం కొంచెం తినండి, ఒకటేసారి ప్లేట్ నిండా పెట్టేసుకోవద్దండి. సో ఈ వ్లాగ్ని ఒక మంచి ముచ్చటతో ముగిద్దాం. ఇంపల్సివ్ బయింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మీ దగ్గర ఏమైనా థాట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎలా ఇంపల్సివ్ బయింగ్ని కంట్రోల్ చేస్తానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ యూజ్ 2 మెథడ్స్. ఫస్ట్, నాకు ఏదైనా కొనాలని చెప్పి స్ట్రాంగ్ అర్జ్ వచ్చిందనుకోండి, అర్జ్ అంటే బలమైన కోరిక, ఫస్ట్ ఒక 10 to 15 days అది కొనను, నేను షాపింగ్ కార్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకుంటా. ఓకే, దాని గురించి ఆలోచిస్తూ ఉంటా బట్ కొనను. 10 to 15 days దాన్ని అలానే పెట్టుకుంటా. 10-15 days తర్వాత కూడా ఆ అర్జ్ ఎంత ఉంది, అలానే ఇంకా కొనాలన్న కోరిక ఇంకా ఉందా లేకపోతే తగ్గిందా, దానివల్ల నీడ్ ఉందా లేదా అని ఒక బేసిక్ ఐడియా వస్తుంది అనమాట. అరే అంత అవసరం లేదే, ఆ క్షణంలో మనకు చాలా అవసరం, ఇది ఉంటే బాగుంటుంది అనుకున్నాం కానీ అంత రిక్వైర్మెంట్ లేదే అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నేను దాన్ని కొనను ఇంకా. అన్లెస్ అబ్సల్యూట్లీ నెససరీ, ఇంక ఇది ఉండాల్సిందే అబ్బా. లైక్ ఆ జాకెట్, వింటర్ జాకెట్ కావాలి ఎందుకంటే ఇక్కడ వింటర్స్ చాలా హార్ష్గా ఉంటాయి, మంచి వింటర్ జాకెట్ కావాలి. సో కొనుక్కున్నా, రిసీట్ అందుకే తీసుకొని ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నా దగ్గర ఆల్రెడీ ఒక మంచి జాకెట్ ఉంది. యూజువల్గా వింటర్ అవ్వగానే వింటర్ క్లోత్స్ అన్ని ప్యాక్ చేసి స్టోరేజ్లో పెట్టుకొని సమ్మర్ క్లోత్స్ బయటకు తీస్తాం. సో నాకు తెలియకుండా ఉండే నా దగ్గర ఆ జాకెట్ ఉన్నట్టు కూడా నేను మర్చిపోయాను అనమాట. సో ఆ జాకెట్ చూడంగానే ఐవ్ డిసైడెడ్ దర్ ఇస్ నో పాయింట్, 7-8 వేలు పెట్టి ఎందుకు అనవసరంగా ఆ జాకెట్ పెట్టుకోవాలి, ఎలాగో ఇండియాకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. సో ఇట్స్ పాయింట్లెస్. సో వెనక్కి ఇచ్చేసా. సో టిప్ నెంబర్ 1, ఒక 10 to 15 days ఆగండి ఏదైనా కొనాలనుకున్నప్పుడు. నిజంగానే ఆ ప్రోడక్ట్ మీకు కావాలనా అని ఎవాల్యుయేట్ చేసుకోండి. లేదా కొనేటప్పుడు అడగండి, డూ ఐ వాంట్ దిస్ ఆర్ డూ ఐ నీడ్ దిస్? నాకు దీంతో అవసరం ఉందా లేకపోతే ఇది నాకు జస్ట్ కావాలా? అవసరం ఉంటే తప్ప అన్నెసెసరీ ప్రోడక్ట్స్ కొనకండి. టిప్ నెంబర్ 2, కొన్న వెంటనే ఎన్ని రోజుల వరకు రిటర్న్ వ్యాలిడ్ ఉంది అని కనుక్కొని ఆ రిసీట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకే, మరి ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తూ, నాకు కూడా ఆకలి చాలా భయంకరంగా ఉంది. సో ఇప్పుడు తినాలి, తినకపోతే యాంగ్రీ హల్క్ లాగా అయిపోతా అనమాట. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోండి, పైసలు సేవ్ చేయండి. సో ఉంటా మరి. See you in the next video.